నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కర్నూలు జిల్లాలో సాగుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఓటు వేయని వారికి కూడా మేలు చేశామని వెల్లడి జగన్ అసమర్థ అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చంద్రబాబు పిలుపు వైసీపీని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య పిఠాపురం చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 9 గ్యారంటీలు అమలు చేస్తామన్న ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని స్పష్టం ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర 4వ రోజు కొనసాగుతోంది. ఈ రోజు కర్నూలు జిల్లా రాతన నుంచి మొదలైన సీఎం జగన్ బస్సు యాత్ర నేటి రాత్రికి అనంతపురం జిల్లాలోనికి ప్రవేశించనుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గలి ప్రజలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. 58 నెలల్లో గ్రామాల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ రకమైన కార్యక్రమాలు జరగలేదన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎంతో మేలు చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. తుగ్గలి గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని సీఎం వెల్లడించారు. ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు రాజ్యమేలాయని ఆయన విమర్శించారు. తుగ్గలి అభివృద్ధి సంక్షేమం కోసం 29.65 కోట్లు ఇచ్చామని, రాతన గ్రామంలో 95% కుటుంబాలకు లబ్ధి జరిగిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో సాగిన యాత్రలో జనం అడుగడుగునా సీఎం జగన్కు నీరాజనం పట్టారు. ఎమ్మిగనూరు సభకు వైసీపీ శ్రేణులు భారీగా పోటెత్తారు. పెంచెకలపాడు నుంచి రాతన వరకు భారీ స్వాగతం లభించింది. ఎక్కడికక్కడ పూల వర్షం కురిపిస్తూ జనం సీఎం జగన్కు అపూర్వ స్వాగతం పలికారు. నాడు నేడుతో గవర్నమెంట్ బడులు రూపురేఖలు మారాయి. తెలుగు మీడియం పోయి గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం అయ్యాయి. 8వ తరగతి పిల్లాడి చేతిలో ఈరోజు ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి మన గవర్నమెంట్ స్కూల్లో. 6వ తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడిలో ఉన్న క్లాస్ రూములు 6వ తరగతి నుంచే ఏకంగా ఐఎఫ్పి ప్యానెళ్లతో డిజిటల్ బోధన మన క్లాస్ రూమ్లలో ఈరోజు గవర్నమెంట్ బడులలో పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఈరోజు డిజిటల్ బోధనతో కార్పొరేట్లు కూడా గవర్నమెంట్తో పోటీ పడాల్సిన పరిస్థితులకి గవర్నమెంట్ స్కూళ్ళు తయారయ్యే పరిస్థితులు ఈరోజు మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నాయి. మార్పు చూడమని అడుగుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే ప్రజలు ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలు కాకుండా వైద్యం అందే దిశగా అడుగులు పడ్డాయి. 4 అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్ మన గ్రామంలోనే కనిపిస్తూ ఉంది. అక్కడే విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో అనుసంధానం. మొట్టమొదటిసారిగా ప్రతి 15 రోజులకు ఒకసారి డాక్టర్ వస్తూ ఉన్నాడు. విలేజ్ క్లినిక్లో కూర్చొని ఈరోజు వైద్యం అందిస్తూ ఉన్నాడు. ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంది. ప్రతి ఇంటిని జల్లడబడతా ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ టెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆరోగ్యశ్రీ పరిధిని 1000 ప్రొసీజర్ల నుంచి 3300 ప్రొసీజర్లకు పెంచాం. ఆరోగ్యశ్రీ కార్డు లిమిట్స్ ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని తీసుకొని పోయాం. ఎప్పుడూ చూడని విధంగా మన గ్రామంలోనే ఈరోజు మనకు మందులు ఇస్తూ అన్ని రకాలుగా తోడుగా ఉంటూ విలేజ్ క్లినిక్లు మన గ్రామంలోనే. జగన్ అసమర్థ అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ కు నీటి విలువ ప్రాజెక్టుల గురించి తెలియదని మండిపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్ కు జగన్ 2 సార్లు శంకుస్థాపన చేశారని, అదే టీడీపీ అధికారంలో ఉండుంటే ప్రారంభోత్సవం జరిగేదన్నారు. ప్రజాగళం ప్రచార యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజల్లో విపరీతమైన మార్పు వచ్చిందని, వైసీపీ బెండు తీయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ను పులివెందుల ప్రజలు కూడా నమ్మేది లేదంటున్నారు. రైతును రాజు చేయడం తెలుగుదేశం సంకల్పమని, టీడీపీకి సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్కు సీమ అంటే హింస, హత్య రాజకీయాలని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఈ 5 ఏళ్లలో రాయలసీమకు ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్లో నిర్వహించిన చంద్రబాబు రోడ్ షోలో సీఎం జగన్పై నిప్పులు చెరిగారు. శంకుస్థాపనలు కాదు ప్రారంభోత్సవాలు జరగాలని, కడప స్టీల్ ప్లాంట్ వచ్చి ఉంటే వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని చంద్రబాబు పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రాయలసీమకు కియా మోటార్స్ తీసుకువచ్చామని, కరువు సీమలో తయారైన 12 లక్షల కార్లు ప్రపంచంలో పరిగెడుతున్నాయని చంద్రబాబు తెలిపారు. నా బ్రాండ్ కియా మోటార్స్ తేవడం, జగన్ బ్రాండ్ వేసిన స్టీల్ ప్లాంట్కు మళ్లీ శంకుస్థాపన చేయడం అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పరిశ్రమలు తేకపోగా ఉన్న వాటిని తరిమేశారని దుయ్యబట్టారు. ఇది బాధ లేదని అడుగుతున్నా. రాష్ట్రంలో జే బ్రాండ్ లెక్కర్ ఉందా లేదని అడుగుతున్నా. ఇప్పుడే మా తమ్ముడు క్వార్టర్ బాటలు తెచ్చాడు. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అది. మీ జీవితాలతో ఆడుకునే బ్రాండ్ అది. మీ ఆరోగ్యానికి చేటు చేసే బ్రాండ్ అది. మీ జోబీలు గుల్లైపోయే బ్రాండ్ అది. నేనున్నప్పుడు 60 రూపాయలు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? అది ఎంత ఎంత? అది తాగితే కిక్కు రాదు, ఇంకో క్వార్టర్ బాటిల్ వేసుకుంటాడు. అంటే దినానికి 400 రూపాయలు ఒక మధ్యాహ్నం ఖర్చు పెడితే, తిండి తినకపోతే, ఇల్లు గడవకపోతే మీ కుటుంబం ఏమవుతుందని అడుగుతున్నా. ఈ డబ్బులు ఎవరికి పోతా ఉంది? ఎవరికి పోతా ఉంది? అంటే మీలో ఇంకా చైతన్యం రాకపోతే మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది చారనట్టు గంజాయి చేత కాదా నీకు? సమీక్ష చేసావు నువ్వు. 5 ఏళ్లు దద్దమ్మ మారిగా ఉన్నావు ముఖ్యమంత్రిగా. అదే నేను చెప్తున్నా. నేను ముఖ్యమంత్రి అయిన 100 రోజుల్లో గంజాయి అమ్మేవాడు ఎవడన్నా ఉంటే వాడు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు. అది నా పరిపాలన. అది దద్దమ్మ పరిపాలన, స్వార్థపరుల పరిపాలన. అవునా కాదా? దీనికి అదనంగా ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి. 25,000 కేజీల డ్రగ్స్ విశాఖపట్నానికి వచ్చాయి. చేతగాని దద్దమ్మలు నా మీద విమర్శిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను సీఎంగా ఉంటే మక్కలు ఇరగ్గొట్టి ఇంపోర్ట్ చేసిన వాడిని, వాడికి సపోర్ట్ చేసిన వాడిని బొక్కలో బారేసేవాడిని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9 గ్యారెంటీలు అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ప్రకటించారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి శనివారం నాడు ప్రారంభించారు. 9 గ్యారెంటీలకు సంబంధించిన కరపత్రం, డోర్ స్టిక్కర్ను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 1500 అప్లికేషన్లు వచ్చాయని వివరించారు. దరఖాస్తు చేసుకున్న వారిపై సర్వే చేసి రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు తీసుకుని ఎంపిక చేస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో ఒక నమ్మకం. రాష్ట్రానికి హోదా రావాలి. ఇప్పటికీ విభజన హామీలు అమలు కావడం లేదు. చంద్రబాబు బీజేపీతో 2014లో పొత్తు పెట్టుకుని విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ పొత్తు పెట్టుకున్నారు. జగన్ను నిర్మలా సీతారామన్ మోదీకి దత్తపుత్రుడు అన్నారు. ఒకరిది బహిరంగ పొత్తు, మరొకరిది రహస్య పొత్తు. బాబుకి జగన్ ఓటేస్తే బీజేపీకి ఓటు అని అర్థమయ్యేలా చెప్పాలి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని చెప్పాలి. ప్రత్యేక హోదా 10 ఏళ్లు కావాలని బాబు మోసం చేశాడు. అధికారం అనుభవించి రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామాలు చేద్దామని చెప్పిన జగన్ ప్రజలను మోసం చేశాడు. హోదా వచ్చి ఉంటే రాష్ట్రం అభివృద్ధి జరిగి ఉండేది. వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చాయి. రాష్ట్ర ప్రజలు గౌరవాన్ని జగన్ తాకట్టు పెట్టారు. హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని షర్మిల స్పష్టం చేశారు. చంద్రబాబు గారేమో పొత్తు పెట్టుకున్నారు 2014, మళ్ళీ విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నాడు. ఇది చంద్రబాబు గారి స్టోరీ అయితే, ఇక జగనన్న గారైతే నిర్మలా సీతారామన్ గారే జగనన్న గారిని మోడీ గారికి దత్తపుత్రుడు అన్నారు. ఇక వీరికి పొత్తులు లేనట్టు ప్రజలు ఎలా నమ్ముతారు? ఒకరిది బహిరంగ పొత్తు అయితే ఇంకొకరిది రహస్య పొత్తు, ఒకరిది సక్రమైన పొత్తు అయితే ఇంకొకరిది అక్రమమైన పొత్తు. వాస్తవం కాదా? ఇద్దరూ పొత్తులు పెట్టుకోలేదా? ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఈ విషయాలన్నీ ప్రజలకు గడప గడపకు చేర్చాలి. జగనన్న గారైనా చంద్రబాబు గారైనా ఈరోజు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు కాబట్టి మీ ఓటు వృధా చేసుకోకండి అని జనాలకు చెప్పాలి. మీరు బీజేపీకి ఓటు వేయకపోయినా
తెలుగుదేశం పార్టీకి ఓటేసినా, వైసీపీ పార్టీకి ఓటేసినా అది పడేది మాత్రం బీజేపీ ఖాతాలోనే. మళ్ళీ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే వీళ్ళిద్దరికీ ఓట్లేయాలి. మళ్ళీ బీజేపీ పార్టీ రాష్ట్రంలో రాజ్యం ఏలాలంటే, ఒక్క సీటు గెలవకపోయినా మళ్ళీ మన రాష్ట్రంలో రాజ్యం ఏలాలంటే వైసీపీకి ఓటేయాలి, లేదా జనసేనకు ఓటేయాలి, లేదా టీడీపీకి ఓటేయాలి. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఒకటే కాబట్టి. బీజేపీ అంటే వేరే ప్రపంచమంతా ఒక అర్థం ఉండొచ్చు, కానీ బీజేపీ అంటే మన రాష్ట్రంలో మాత్రం బాబు, జగన్, పవన్. ఈ విషయం తీసుకెళ్ళాలి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. బీజేపీ ఎక్కడా లేదు, వీళ్ళల్లోనే ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ జనాలలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీల గురించి మాట్లాడడానికని మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. ముఖ్యమైన గ్యారంటీ 10 సంవత్సరాల ప్రత్యేక హోదా. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హెలికాప్టర్లో పిఠాపురానికి చేరుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గొల్లప్రోలు నుంచి పీదొంతమూరు వరకు అశేష జనం ఘన స్వాగతం పలికారు. జనసేన, టీడీపీ శ్రేణులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వర్మ కుటుంబ సభ్యులు సత్కరించారు. ఆయన మాతృమూర్తి అలివేలు మంగా పద్మావతి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వర్మ, సుజయ్ కృష్ణ రంగారావుని పవన్ కళ్యాణ్ సత్కరించారు. టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చానంటూ చంద్రబాబు తూలనాడాడని హేళన చేశారని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రెస్ డౌన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఈ సందర్భంగా ఆయన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కార్మికుల పక్షపాతి అని అన్నారు. టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే అవ్వకూడదా అని ప్రశ్నించారు. సామాన్యుడిని శాసనసభకు తీసుకుని వెళ్లాలి అనేదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. చంద్రబాబుకు బుద్ధి రావాలనే ఉద్దేశంతోనే అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వటం జరిగిందన్నారు. కార్మికులందరూ సీఎం జగన్ పక్షాన ఉన్నారని స్పష్టం చేశారు. ఈ రోజున అంబేద్కర్ గారికి ఒక వినతి పత్రం అందజేయటం అనేటువంటి జరుగుతోంది. దానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారు కార్మికుల పక్షపాతిగా, సింగనమల శాసనసభ్యుడిగా వీరాంజనేయులు గారు అనేటువంటి ఒక టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇవ్వటం జరిగింది. టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీటు ఇవ్వటం ఏంటి అనేది అపహాస్యంగా నవ్వుతూ మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. అంటే దాని అర్థం ఏంటి అంటే తక్కువగా ఉండేటువంటి డ్రైవర్లు ఎమ్మెల్యేలు అవ్వకూడదా అనేటువంటి అడుగుతున్నాం. ఎమ్మెల్యేగా అవ్వటానికి ఇంకేమైనా అర్హతలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి. ఒకవేళ అనుకుందాం చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ చదువుకున్నాడు ఆయన. ఎంఏ చేశాడు, బీఈడీ చేశాడు, అన్నీ చేశాడు, టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అవకాశం వచ్చింది, సౌమ్యుడు, 10 మందితో కలిసి ఉండేటువంటి ఆయనకి ఎమ్మెల్యే ఇస్తే అపహాస్యం చేసేటువంటి పద్ధతి ఉంది. అందుకని ఆయనకి బుద్ధి రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల యొక్క అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆయనకి వినతి పత్రం ఇస్తే ఆయన ద్వారా అయినా కానీ కూడా పైనుంచి ఆయనకి మొట్టికాయలైనా పడతాయి అనేటువంటి ఉద్దేశంతో మేము ఇవ్వటం జరిగింది. ఇవాళ ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితులైనటువంటి డ్రైవర్స్ సంఘాలు అన్నీ కూడా ఏకోన్ముఖంగా చెప్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గెలుపుకి మేము అందరం ఉంటాం అనేటువంటి కూడా తెలియజేయడం జరుగుతుంది. అందుకని ఇవాళ ఉండేటువంటి దీనిలో వారి దానికి సంబంధించినంత వరకు ఇప్పుడు మనం చూస్తున్నాం. చూసేటువంటి దానిలో ఆ టీడీపీ వాళ్ళు ఇచ్చేది బ్యాంకుల్లో ఎగ్గొట్టేటువంటి వాళ్ళకి, డబ్బులు ఉండేటువంటి వాళ్ళకి, ఎన్ఆర్ఐలుగా తీసుకొచ్చేవాడికి, నాన్ లోకల్గా ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే డబ్బులు సంచులతో వచ్చేటువంటి వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో మధ్యలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరో ఎంచుకుని వారికి కార్మిక వర్గమైనా, పేద వర్గమైనా, ఎస్సీ వర్గమైనా, ఎస్టీ వర్గమైనా, బీసీలైనా కానీ కూడా ఎంచుకుని వారికి ఇవ్వటం అనేటువంటి జరుగుతుందంటే నాకు అర్థమవుతోంది. ఇది కార్మిక పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్న వాళ్ళకి పక్షపాతిగానో లేకపోతే వాళ్ళ పక్కన చేరినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. అందుకని ఈ క్లాస్ వార్ అనేటువంటి జరుగుతుంది. ఈ క్లాస్ వార్లో పేద మధ్యతరగతి వారి యొక్క విజయమే తథ్యం రేపు రాబోయే రోజుల్లో అనేటువంటి కూడా తెలియజేస్తారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కులాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఎన్ని కుతంత్రాలు చేసినా ఆర్య వయస్సులు జగన్ వెంటే ఉన్నారని వెల్లడించారు. సీఎం జగన్ కుల మతాలకు అతీతంగా పాలన అందిస్తున్నారని పునరుద్ఘాటించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో స్థానిక 32వ డివిజన్ అయోధ్యనగర్, రామలింగేశ్వరపేట ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాష్ని
డివిజన్ ఇన్ఛార్జ్ కుండే సుందర్పాల్తో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి సీఎం జగన్ హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 32వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ 32వ డివిజన్ను అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. బోండా ఉమకు ప్రజల నుండి మద్దతు లేదని, ఉమకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్య వయస్సులంతా సీఎం జగన్ వెంటే ఉన్నారన్నారు. బోండా ఉమ కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు. సీఎం జగన్ కుల మతాలకు అతీతంగా పాలన అందిస్తున్నారని అన్నారు. బోండా ఉమ పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించిన మాత్రాన ఏమీ జరిగిపోదన్నారు. పర్యటనలో భాగంగా 32 డివిజన్లో సెక్టార్ 5 కానీ ఇతర వీధులన్నీ కూడా కాలనీ కూడా తిరగడం జరుగుతుంది. చక్కటి స్పందన వస్తుంది. ఎందుకంటే ఈ డివిజన్లో అభివృద్ధి అనేది చాలా చక్కగా చేశారు సుందర్పాల్ గారు. అదేవిధంగా స్థానిక నాయకులు, పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతి రోడ్డు కూడా చాలా బ్రహ్మాండంగా రోడ్లు వేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లోటస్ కానివ్వండి, ఈ డివిజన్ మొత్తం కూడా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. కాబట్టి అభివృద్ధి అలాగే కంటిన్యూ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు న్యాయం జరుగుద్ది, మంచి జరుగుద్ది అని చెప్పని స్థానిక ప్రజానికం అంతా కూడా మళ్ళీ తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారు కోటేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కనీసం ఇక్కడ బోండోమ అనే వ్యక్తి, అదే మైసూర్ బోండం అని చెప్తాం కదా, అనే వ్యక్తి ఎప్పుడు కూడా కనీసం తొంగి చూసిన పరిస్థితి లేదు, ఒక రోడ్డు వేసిన పరిస్థితి లేదు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు? నేను ఒకటి చెప్తున్నా, ఓటే సరిగ్గా అడగలేని వాడికి ఓటు ఎందుకు వెయ్యాలి? ఏ ఇంటికైనా వెళ్ళి ఓటు అభ్యర్థిస్తున్నాడా? అడుగుతున్నాడా? ప్రజలను ఓటు అడగనోడు రేపు ఇంటికి వచ్చి పనిచేస్తాడని చెప్పని మాకు నమ్మకం లేదు అని చెప్పి కూడా ప్రజలు చెప్తున్నారు. అటువంటి వ్యక్తుల్ని పొరపాటును కూడా మేము ఎన్నుకోమని చెప్పని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఏదో రోడ్లో 2-3 సందులో ఒక అరగంట, గంట, పావుగంట తిరిగి వెళ్ళిపోవడం కాదు. ఏదో మీటింగ్స్ అని చెప్పి మీటింగ్స్ పెట్టి వెళ్ళడమే తప్ప అతనికి చిత్తశుద్ధి లేదు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తామని ప్రజలందరూ చెప్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలియపరచుకుంటే ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియపరచుకుంటాను. టీడీపీ ఆఫీస్లో ఎవడు పెట్టాడు నేనైతే చూడలేదు, కానీ మాకు అందరూ సహకరిస్తారు, సహకరించబోంది ఏం లేదు. ఇతనికి బోండోమాలాగా కులాలు మతాలపై అడ్డం పెట్టుకునే వ్యక్తిని కాదు నేను, గుర్తుపెట్టుకోండి. మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా పనిచేసే వ్యక్తి తప్ప ఇటువంటి 4-5 పెయిడ్ వర్కర్స్తో మాట్లాడించిన మాత్రాన మాకేది ఊడేది లేదని మాత్రం మీకు తెలియవచ్చు. 32వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే మా సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజుని గడప తిరగడం జరిగింది. అలాగే సెక్టర్ 5 నందు ఈ రోజుని గడపకు వెళ్తుంటే ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు మీరు ఎలా ఉన్నా సరే డోర్ టు డోర్ వస్తున్నారు, ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంటున్నారు. అలాగే రోడ్ల అభివృద్ధిలో కూడా ఈ రోజున 32వ డివిజన్ తెలుగుదేశం కార్పొరేటర్ ఉన్నప్పటికి కూడా కులాలు, మతాలు, పార్టీలు, రంగులు చూడకుండా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఒకటే ఆయన ఉద్దేశంతోనే సంక్షేమమే ఒక కన్నుగా, అలాగే అభివృద్ధి రెండో కన్నుగా భావించి ఈ రోజున మా డివిజన్ అభివృద్ధి ఎంత బాగా జరిగిందంటే అందరూ ఓర్చుకోలేక నానా మాటలు అంటున్నారు. ఈ రోజున 17 కోట్లతో ఈ రోజు 32వ డివిజన్ అభివృద్ధి చెందిందంటే ప్రతి ఒక్క రోడ్డు కానీ, కాలువ కానీ అన్ని విధాలుగా డెవలప్ చేసి చూపించాం. మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈయన వైసీపీకి రాజీనామా చేసి ఫిబ్రవరిలో జనసేన పార్టీలో చేరారు. పొత్తులో భాగంగా జనసేనకు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లు దక్కాయి. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ పేరును ఇదివరకే ప్రకటించారు. అటు 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పోటీ చేస్తూ ఉండగా పాలకొండ, అవనిగడ్డ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. ఈ నేపథ్యంలో ఓటు హక్కుపై వినియోగం కొరకు అవగాహన కార్యక్రమాలతో ఓటర్లను చైతన్యపరుస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 16,86,000 మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. అందున విజయవాడ నగరంలో 80% పోలింగ్ నమోదును పెంచేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలియజేశారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వీప్లో భాగంగా 2K రన్ కార్యక్రమాన్ని బందర్ రోడ్ అంబేద్కర్ స్టాచ్యూ నుండి నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ లాంఛనంగా ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అవగాహన ర్యాలీలో వివిధ ప్రభుత్వ సంస్థ ఉద్యోగులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ ప్రతి పౌరుడి ఓటు విలువను తెలుసుకోవాలని కోరారు. ప్రతి వ్యక్తి తమ ఓటు యొక్క ప్రాముఖ్యతను గ్రహించి దానిని చురుగ్గా వినియోగించుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ముఖ్యమైనదని అన్నారు. విజయవాడ నగరంలో గతంలో 60% మాత్రమే పోలింగ్ నమోదవుతుందని, మే 13న జరిగే ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని 80% పెంచే విధంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలని, డబ్బుకి మద్యానికి ఓటును అమ్ముకోవద్దని సూచించారు. ఇది ఒక స్వీప్లో ఇప్పటికే యాక్టివిటీస్ కాలేజెస్లో చేస్తున్నాము. అయినప్పుడు కూడా బయట ఒక మంచి ప్రోగ్రామ్ అనేటువంటి చేయాలనుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు చేసాం. దీంట్లో నో యువర్ ఓట్ అనేటువంటిది ఒక ప్రొవిజన్ అనేటువంటిది పెట్టుకున్నాము. నో యువర్ అంటే ఎవరైనా వచ్చి వాళ్ళ యొక్క ఓటు తెలుసుకోవడము, అదేవిధంగా పోలింగ్ స్టేషన్ తెలుసుకోవడము. దీనితో పాటుగా సిటీలో 66% మాత్రమే యావరేజ్గా ఉన్నటువంటి ఓటింగ్ని దానికి సుమారుగా 78 to 80% అనేటువంటి తీసుకువెళ్ళడానికి ఏం చేయాలి, ఈ అర్బన్ అపతిని పోగొట్టడానికి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి దానిపైన ఈ స్వీప్ ప్రోగ్రామ్ అనేటువంటిది ప్లాన్ చేసుకుంటున్నాము. ఎక్కువ మంది ఈ పార్టిసిపేట్ అనేటువంటి చేయాలి. ఇది ఎందుకంటే డెమోక్రసీ అనేటువంటిది ఎవరి గురించో కాదు, ఇది అందరికీ మన గురించి అని చెప్పేసి అనేది ఆ మెసేజ్ అని తీసుకువెళ్ళాలి. ఎథికల్ ఓటింగ్ అనేది డబ్బులు తీసుకోవద్దు, మద్యానికి అనేటువంటి తీసుకోవద్దు, అందరం కలిసి అనేటువంటిది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేద్దాము. దానికి అంతా కూడా సిటిజన్ సపోర్ట్ అనేటువంటి కావాలనేటువంటి దాంతో కాన్సెప్ట్తో తీసుకున్నటువంటి సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రల్ పార్టిసిపేషన్. మరి ఇంత చక్కటి ప్రోగ్రామ్ అనేటువంటి ఆర్గనైజ్ చేసినటువంటి స్థానిక ఆర్ఓ అయినటువంటి స్వప్నిల్కి అండ్ మా ఆర్డీఓ భవానీకి అండ్ పక్కన ఇంకొక ఆర్ఓ కిరణ్మయ్యకి అండ్ ఎంటైర్ జేసీ అండ్ ది ఎంటైర్ టీం అందరికీ కూడా అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ, పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ, పోలీస్ యంత్రాంగం కూడా చాలా ఎక్కువ మొత్తంలో అనేటువంటి వచ్చింది, వారికి కూడా అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటున్నాను. డిస్ట్రిక్ట్లో అంటే ఒక 16,86,000 అనేటువంటి ఉన్నారు. మనకి ఇంకా 15th ఏప్రిల్ వరకు అనేటువంటిది ప్రొవిజన్ ఉంది. అండ్ ఇప్పటికి సుమారు న్యూ ఎలక్టర్స్ అయితే ఒక 37,500 వరకు అనేటువంటి ఉన్నారు. వాక్ అనొచ్చు, రన్ అనొచ్చు. బట్ కానీ దీనికి మెయిన్ ఉద్దేశం అంటే మన ఫస్ట్ టైం ఓటర్స్, అలాగే ఆల్ ద ఓటర్స్ ఇన్ఫ్యాక్ట్ ఖచ్చితంగా ఆ రోజు అంటే 13th May వచ్చి పోలింగ్ డే రోజు మీరు ఖచ్చితంగా ఓట్ వేయడం. ఇది కాకుండా ఇప్పటి నుంచి ఆ పోలింగ్ డే వరకు ఇంకా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇంకా మీ దగ్గర ఓట్ లేకపోతే Form 6 పెట్టించాలి. ఇది కాకుండా ఒక కొత్త ఇనిషియేటివ్గా మనం నో యువర్ పోలింగ్ స్టేషన్, అంటే మీకు అందరికీ ప్రతి ఒక్కరికి బహుశా ఇప్పుడుకి ఒక ఓట్ హక్కు వచ్చింది, బట్ కానీ ఎక్కడ వెళ్ళి ఓట్ వేయాలి దీనికోసం మనం ఒక గూగుల్ మ్యాప్స్లో ఒక చిన్న మ్యాప్ కూడా మనం తయారు చేసాము. సో ఇలాంటి చిన్న చిన్న కాయిస్ మనం మెయిన్ సెంటర్స్లో, విజయవాడ మెయిన్ సెంటర్స్లో మనం పెడతాము. అక్కడ ఎవరు కానీ వచ్చి మీ ఓటు ఉందా లేదా, నా ఓటు ఉందా లేదా, అలాగే నా ఓటు ఉంటే నేను ఎక్కడ వెళ్ళి ఓటు వేయాలి అది మీరు తెలుసుకోవచ్చు. అర్బన్ అపతి అంటే మన లాస్ట్ ఎలక్షన్ చూస్తే 66% మాత్రమే విజయవాడ ఓటింగ్ ఉంది. అదే ఖచ్చితంగా మనం ఒక 80%కి వెళ్ళాలి అంటే ఈ స్వీప్ యాక్టివిటీ భాగంగా మనం ఇలాంటి రన్ కానీ తర్వాత ఇలాంటి నో యువర్ పోలింగ్ స్టేషన్ ఇనిషియేటివ్స్ మనం ముందుగా తీసుకువెళ్తున్నాము. నగర ప్రజలకు మంచినీరు కూడా అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు విమర్శించారు. ప్రభుత్వానికి మంచినీటి పన్నులు చెల్లిస్తూ మినరల్ వాటర్ కొనుక్కోవాల్సిన దుస్థితిలో నగర ప్రజలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో మంచినీటి కన్నా మద్యం ఏరులై పారుతుందని దుయ్యబట్టారు. సెంట్రల్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాష్ నగర్లో మార్పు కోసం సిపిఎం పాదయాత్రను బాబురావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాలని, పన్నుల భారాలు, నిత్యావసర ధరలు పెంచే పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. విజయవాడ నగర అభివృద్ధి కమ్యూనిస్టులతోనే సాధ్యమని చెప్పారు. కృష్ణానదిని పెట్టుకుని నగర ప్రజలకు మంచినీటి కల్పించలేని చేతకాని ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు. ప్రజలకు మంచినీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం తమ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అవి ఇస్తాం ఇవి ఇస్తామని అబద్ధపు మాటలతో మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల ఓట్ల కోసం కుక్కర్లు పంచడం కాదని మంచినీటిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి జరగాలంటే కమ్యూనిస్టులను గెలవాలని, రాబోయే ఎన్నికల్లో మార్పుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. కృష్ణానది పక్కనే ఉన్న విజయవాడలో మంచినీళ్లు తాగటానికి లేకుండా కటకట్లాడుతూ ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చునుంది, పట్టించుకునే దిక్కు లేదు. మురికి నీళ్లు సప్లై చేసి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తూ ఉన్నారు. ఈ మధ్య గుంటూరులో 3 చనిపోయారు మురుగునీళ్ళ వల్ల. అయినా వాళ్ళు కళ్ళు తెరవల, మొద్దు నిద్రలో ఉన్నారు. నీళ్ళకి బిల్లులు మాత్రం ఒకప్పుడు 40 రూపాయలు ఉన్న మంచినీళ్ళ బిల్లులు 200 రూపాయలు నెలకు వసూలు చేస్తున్నారు. నీళ్లు మున్సిపాలిటీకి బిల్లు కడతా మళ్ళీ మినరల్ వాటర్ అని 100 రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కోవాల్సిన స్థితి వచ్చింది. దాంతోపాటు కృష్ణానది పక్క నుండి బోర్ నీళ్ళు ఇస్తున్నారు. నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలీదు. ఒక బిందె నీళ్లు పట్టుకోవాలంటే కూడా చాలా కష్టంగా మారిపోయింది. మరి అన్ని రకాల సమస్యలు పెరిగిపోతున్నాయి. దోమలు చెండాడుకు తింటున్నాయి. ఇంకో వైపున పట్టించుకునే నాదుడు లేడు. గెలిచిన ఎమ్మెల్యేలు ఏమైపోయారో అడ్రస్ లేరు. విజయవాడ కార్పొరేషన్లో కార్పొరేటర్లు ఏమైపోయారో తెలీదు. మరి ఈ ప్రభుత్వం ఏమైపోయిందో తెలీదు. మంచినీళ్ళు మాత్రం దొరకట్లా, మందు మాత్రం 24 గంటలు సప్లై ఇస్తున్నారు. ఇది వాళ్ళ గవర్నమెంట్ యొక్క పరిస్థితి. ఆ రోజు కమ్యూనిస్టులుగా నేను కార్పొరేటర్గా వామపక్షాలుండి సింగనగరు పాయకాపురానికి కృష్ణానది మంచినీళ్ళు ఇచ్చాం. ఇవాళ ఆ కృష్ణానది మంచినీళ్ళని అన్ని గొట్టాలు రిజర్వాయర్లు వచ్చినా నీళ్ళు ఇవ్వడం చేతకాని ప్రభుత్వంలాగా మారిపోయింది. మరి ఇంతకంటే నీళ్ళే ఇవ్వలేని ప్రభుత్వం రేపు అవి ఉద్ధరిస్తాం ఈ ఉద్ధరిస్తాం ఏం చేశారు? అంతకుముందు తెలుగుదేశం అన్నారు, ఇప్పుడు బీజేపీ ఉంది, ఇప్పుడు వైసీపీ ఉంది. ఆ బీజేపీతో తెలుగుదేశం కలిసిపోయింది. వాళ్ళకి ప్రజా సమస్యలు పట్టట్లా. ఎన్నికల్లో ఓట్లు వేయండి, కుక్కర్లు ఇస్తాం, కుక్కర్లు అవసరం నీళ్ళు ఇవ్వండి చాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పథకాల కోసం 2 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినవేనని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. రాష్ట్రంలో మోదీ మార్క్ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన త్రిమూర్తుల కలయికతో రాక్షస సంహారం తథ్యమని అభివర్ణించారు. వివిధ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షల కోట్లు రాష్ట్రానికి వచ్చాయని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. కానీ కేంద్రం ఇచ్చిన నిధులు, పథకాలకు పేర్లు మార్చి స్టిక్కర్లు వేసుకుంటున్నారని ఆరోపించారు. గడిచిన 5 ఏళ్లు నరేంద్ర మోడీ సర్కార్ పంపే నిధులకు బటన్ నొక్కడం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అని విమర్శలు గుప్పించారు. అసలు నాడు నేడు నిధులు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పే ధైర్యం ఉందా? రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ కార్డులెన్నో చెప్పే దమ్ము ఉందా అంటూ సీఎం వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ విసిరారు లంకా దినకర్. ఇక అగ్రవర్ణ పేదలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రధాని మోడీ ఇస్తే రాష్ట్రంలో అమలు పరచలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ఒంగోలు వద్ద కొత్తపట్నం షిప్పింగ్ హార్బర్ ఎందుకు అడుగు ముందుకు పడలేదు అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చినా నిర్మాణ దశలో ఉన్న కాలేజీలు ఎందుకు పూర్తి కాలేదు అని ప్రశ్నించారు. 9,000 కోట్లు పంచాయతీల నిధులు దారి మళ్లింపుతో గ్రామాలు అభివృద్ధిలో తిరోగమనం పట్టాయని ఆరోపణలు గుప్పించారు. దళితుల మీద, బీసీ వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళ మీద రాష్ట్రం మొత్తం కూడా దాడులు, వాళ్ళ మీద ప్రతీకార చర్యలు ఏమైనా ప్రశ్నిస్తే ప్రతీకార చర్యలతో అట్టుడిగిపోయింది. రాష్ట్రాన్ని ఏమైనా చేశారంటే అన్ని రకాల అప్పులతో కలిపి 1 డజన్ లక్షల కోట్ల రూపాయల అప్పులకి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి శూన్యం, ఆ అప్పులు మాత్రం ఘనం అనేటటువంటి విధంగా ఇవాళ రాష్ట్రంలో పాలన సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలో చేసినటువంటి పనులకి సంబంధించినటువంటి బిల్లులు చెల్లింపులు, అలాగే సప్లైస్ కి చెల్లించాల్సినటువంటి బిల్లులు చెల్లింపులకి సంబంధించి అడుగడుగున లంచం లేదే ఫైలు కదలనటువంటి పరిస్థితి. సామాజిక వివక్షకి పేటెంట్ వైకాపా ప్రభుత్వం ఈరోజు సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాల కులాలని, మతాలని, వర్గాలని చీల్చి చెండాడి వివక్ష గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తూ ఉంది. ప్రభుత్వ బళ్లకు పార్టీలు రంగులేసి 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి కోర్టులు మొట్టికాయ వేస్తే ఆ రంగులు మార్చాల్సినటువంటి పరిస్థితి. ఈ విధంగా మొట్టమొదటి నుంచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమం కేవలం బళ్ళకి సంబంధించి రంగులు మార్చిన దానికి 2,000 కోట్ల రూపాయల వరకు దాదాపు ప్రభుత్వ ఖజానాకి చిల్లుబడినటువంటి వృధా చేసినటువంటి ఘనత వహించినటువంటి పాలన మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూసాం. నాడు నేడుతోటి ప్రభుత్వ పాఠశాల యొక్క రూపురేఖలు మాని అని చెప్తున్నారు. కానీ నాడు నేటికి సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? పిఎం శ్రీ నిధులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయో, సర్వశిక్ష అభియాన్ దగ్గర నుంచి నిధులు వేస్తూ ఉన్నాయో ఆ నిధులతోటి ఇక్కడ మీరు రంగులు మార్చారు, ప్రజాధనాన్ని వృధా చేశారు. మళ్ళీ కేంద్రం నుంచి వచ్చిన డబ్బుల్ని ఈయనేదో మొత్తం మార్చేసినట్టు ప్రచారాలు చేసుకునేట. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేద మహిళలకు నాగసాయిబాబా మందిరం ఆధ్వర్యంలో రంజాన్ తోఫాను అందించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రతి ఏడాది మతాలకు, కులాలకు అతీతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అల్లా, సాయిబాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆకాంక్షించారు.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా లెనిన్ సెంటర్ నాగసాయిబాబా మందిరం నిర్వాహకులు సుధాస్వామి ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని పలువురు ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాను అందజేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రతి ఏడాది లెనిన్ సెంటర్ సాయిబాబా మందిరం నందు సుధాస్వామి ఆధ్వర్యంలో సాయిబాబా మందిరం నందు అన్ని మతాలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మందిరం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. తోటి వారికి తోచిన సహాయం చేయాలనేది రంజాన్ మాసం సారాంశమని అన్నారు. హిందూ ముస్లిం భాయిలా పండుగను జరుపుకుంటున్నారని అన్నారు. అనంతరం మందిర నిర్వాహకులు సుధాస్వామి మాట్లాడుతూ మందిర నిర్మాణం నాటి నుండి ప్రతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. పేదలందరికీ మంచి చేయాలనేదే తమ ఉద్దేశంతో అన్ని మతాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి ముస్లిం సోదరులకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. నాగసాయిబాబా మందిరంలో గౌరవనీయులు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మా మల్లాది విష్ణు గారు ఆయన చేతుల మీదుగా అనేక సంవత్సరాలుగా కులాలకి మతాలకి అతీతంగా నాగసాయిబాబా మందిరాన్ని ఇక్కడ పూజిస్తూ ఉన్నారు. అందరూ అన్ని పండుగలను కూడా మేము హిందూ పండుగలు ముస్లిం పండుగ కానీ క్రైస్తవులు అందరినీ షిర్డీ సాయిబాబా తత్వంలో అందరిని ఒకేలాగా ప్రేమించమన్న బోధనలు ఆయన బోధనలకి అనుకూలంగా ఈ మందిరాన్ని మేము చేస్తున్నాము, పూజలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు రాబోయే రంజాన్ పండుగని పురస్కరించుకొని ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మందిరంలో ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో పేదలు వారందరికి కూడా షిర్డీ సాయిబాబా ఏదైతే చెప్పారో ఆయన ఆలోచనలను ఆయన బోధనలో ముందుకు నడుస్తూ ఈరోజు రంజాన్ తోఫా వాళ్ళందరికీ అందించడానికి మేమంతా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే గారు ఈ రంజాన్ తోఫాను ప్రారంభించి ముస్లిం మహిళలందరికీ అందజేశారు. వారికి కూడా రాబోయే కాలంలో బాబావారు ఆగమాన సాదేవ అమ్మవారు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలని మా ఎమ్మెల్యే గారికి ప్రసాదించాలని వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్యాలతోనూ జీవించాలని ఆయన కూడా మా అందరి పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటాడు. ఒక కులానికో మతానికో మా మల్లాది విష్ణు గారు అతీతుడు కాదు. ఆయన పిలిచిన వెంటనే స్పందిస్తారు. నాగా సాయిబాబా మందిరం సుధాస్వామి ఈ మందిరంలో ప్రతి సంవత్సరం కూడా జరిగేటటువంటి అన్ని మతాలకి సంబంధించినటువంటి పండుగల్ని ఘనంగా అత్యంత వైభవంగా చేస్తున్నటువంటి మందిరం నగరంలో ఏది అని అంటే అది నాగసాయిబాబా మందిరం. ఈ మందిరానికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేనటువంటి అమ్మవారు నాగ మానసాదేవి. ఆ నాగమానసాదేవి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి. ఎందుకంటే అమ్మవారి దర్శనం సర్వపాపహరణం. అమ్మవారిని దర్శించుకుంటే అన్ని పాపాలు కూడా హరించబడతాయి, అందరికీ కూడా మేలు జరుగుతుంది. ఇట్లాంటిది ఈరోజు నాగసాయిబాబా మందిరంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ దినాన విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజలకి మంచి చేస్తూ సేవ చేస్తూ మైనార్టీ సోదరులకు కూడా ఈ దేవాలయం కుల మత ప్రాంతాలకు అతీతంగా వారందరికీ కూడా మేలు చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సాయిబాబా గారి కృపలతో ఆశీర్వాదాలతో హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం కూడా హిందూ ముస్లిం మతభేదాలు లేకుండా చక్కగా మాకు స్వామీజీ గారు మరి ముస్లిమ్స్ తోఫా అనేది మాకు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మేము స్వామీజీ గారి ప్రసాదాన్ని తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఇంట్లో కూడా మేము ఏదో కలిగిన వరకు ఆయన ఇచ్చిన ప్రసాదం అనుకొని మేము ఆయన ఆశీర్వాదంతో మేము రంజాన్ చేసుకుంటున్నామండి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా స్వామీజీ గారి దయ కృప మాకు ఎంతో సంతోషంగా ఉండి సాయిబాబా గారి కృప ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మాకు మా కుటుంబానికి మా స్వామీజీ గారి కుటుంబానికి ఆయన రక్త సంబంధికులకి అందరికీ ఉండాలని హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం.
వ్యక్తి వ్యక్తిత్వాన్ని చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ఆర్ గాంధీ నాగరాజన్. మద్యానికి డబ్బుకి ఓట్లు అమ్ముకున్నట్లయితే సమాజాన్ని బాగు చేయలేమని గుర్తు చేశారు. నీతివంతమైన పరిపాలనకు ప్రజలు సేవ చేసే గుణం, ప్రజాస్వామ్యాన్ని రక్షించే తత్వం, రాజనీతిజ్ఞత కలిగిన వ్యక్తులను ఎన్నుకోవటం ఓటర్ల బాధ్యత అని పేర్కొన్నారు. ఊర్మిళ నగర్లోని తన కార్యాలయంలో గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ నల్ల రిబ్బన్లతో కళ్లకు గంతలు కట్టుకుని రిలే నిరాహార దీక్ష చేపట్టారు. 77 సంవత్సరాల క్రితం జనవరి 30వ తేదీన మహాత్ముని హతమార్చిన దుర్మార్గుల చేతిలోకి భారతదేశం వెళ్లి 10 సంవత్సరాలు కావస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మహోన్నతమైన పొలిటికల్ పార్టీ అని తను పేర్కొనడం లేదన్నారు. ఆర్ఎస్ఎస్ హిందూ మతోన్మాదం సంస్థల చేతిలో కీలుబొమ్మగా మారిన మోదీ సర్కార్లో స్వాతంత్రోద్యమం అనంతరం దేశం నేడు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటుందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అయినా వ్యక్తిత్వాన్ని పరిశీలించి ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించాలన్నారు. అప్పుడే ఎన్నికల ప్రవర్తన నియమావళికి గౌరవం, ఓటరు గౌరవం ఇచ్చినట్లు అవుతుందన్నారు. డబ్బుకి మద్యానికి తలకి ఓటు అమ్ముకున్నట్లయితే ఎన్నికలకు నివాళులర్పించినట్లు అవుతుందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రణరంగంలో మంచి వ్యక్తులను ఎన్నుకునేలా తన ఎన్నికల ప్రచార యాత్రను తమిళనాడు, తెలుగు 2 రాష్ట్రాల్లోనూ నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. స్వార్థపు ప్రపంచంలో ఈరోజు జీవిస్తున్నాం అనే ఒక బాధ, స్వతంత్ర దాహంతో ముందడుగులు వేయలేని పరిస్థితులు ప్రతి మానవుడికి ఆ దాహాన్ని ఏర్పరిచే విధంగా మహాత్మా గాంధీ గారిని హత్య చేసిన జనవరి 30వ తారీఖు 1948ని ప్రతి 30వ తారీఖు అందరికీ దేశవ్యాప్తంగా తెలిసే విధంగాను ఆ రోజు మనం భారతదేశంలో ఒక గొప్ప మహాత్ముడిని వేరే దేశానికి చెందిన వ్యక్తి దారుణంగా హత్య చేశారు అని అంటే అది వేరే విధంగా మనం అనుకోవచ్చు. మన భారతదేశానికి చెందిన ఒక భారతీయుడు ఆ పని చేశాడు అన్నప్పుడు అది చాలా ఆవేదనకి గురి చేస్తుంది. శాంతి సందేశాలని ప్రపంచానికి అందజేసిన గొప్ప ఘనత మహాత్ముడి ఘనత. అహింసని ప్రతి ఒక్కరూ అంటారు, బుద్ధుడు బోధించిన అహింసనే, యేసు ప్రభు అలాగా అహింస ఎంతోమంది చెప్పారు. కానీ అహింస ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి చైతన్యపరిచి ఒక దేశ విడుదలని పొందడానికి కారణమైన ప్రపంచ దేశాలలో కల్లా అత్యున్నత స్థానాన్ని ఈ భారతదేశానికి అందించిన ఘనత మహాత్మా గాంధీ గారు. జాతిపిత, దేశపిత అని ఆయన గొప్పగా మనం ఎంతో ఇదిగా చెప్పుకుంటున్నాం. ప్రపంచ దేశాలు మనకన్నా గొప్పగా ఆయన్ని భావిస్తుంది. మొగల్రాజపురంలోని డాక్టర్ ఎంవివిఎస్ఎన్ మూర్తి ఇంట కొలువైన కోర్కెలు తీర్చే దేవదేవునిగా రసలింగేశ్వర స్వామివారు పూజలు అందుకుంటున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గజ్జెల వెంకటలక్ష్మి తెలియజేశారు. 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రసలింగేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు మీడియాకు వెల్లడించారు. మొగల్రాజ్పురం కేకే హాస్పిటల్ వీధిలో నివసిస్తున్న ఎంవివిఎస్ఎన్ మూర్తి ఇంటికి విచ్చేసిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జెల వెంకటలక్ష్మి మూర్తి ఇంట కొలువైన రసలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి పూజారాధన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తను శివ భక్తురాలనని, కడప జిల్లాలో అరుణాచలేశ్వర స్వామి పేరిట శివాలయాన్ని నిర్మించడం జరిగిందని తెలియజేశారు. సోషల్ మీడియాలో విజయవాడలో కొలువైన రసలింగేశ్వర స్వామివారి గురించి తెలుసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. మొగల్రాజ్పురంలో ఆధ్యాత్మికవేత్త, ప్రభుత్వ ఉద్యోగి ఎంవివిఎస్ఎన్ మూర్తి ఇంట అతని తండ్రి ద్వారా సంక్రమించిన రసలింగేశ్వర స్వామివారి మహత్తుని తెలుసుకొని స్వామివారిని అర్జించడం జరిగిందన్నారు. తను కోరిన కోరికలు నెరవేరడంతో స్వామివారికి మొక్కుబడును చెల్లించుకునేందుకు మరలా విజయవాడకు రావడం జరిగిందన్నారు. ఏపీ ఉమెన్ కమిషన్ మెంబర్గా ఉన్న తన్ను ఉమెన్ కమిషన్కు చైర్మన్గా నియమించిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసినట్లు తెలిపారు. రసలింగేశ్వర స్వామివారి దర్శనాంతరమే చైర్మన్ పదవి దొరికినట్లు భావిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా మరోసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికార పీఠం ఎక్కాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవదేవుని వేడుకున్నట్లు తెలియజేశారు. మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆ సమయంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా విజయవాడలోని మొగల్రాజపురంలో శ్రీ రసలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారని పాదరసంతో మూర్తిగారి వాళ్ళ తండ్రి గారు
మరి అనేక సంవత్సరాలు ఆయుర్వేద మూలికలు పాదరసంతో తయారు చేసిన శివలింగము అక్కడ ప్రతిష్ఠించబడిందని, విశేషమైనటువంటి పూజలు అందుకుంటున్నారని, అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా యోగం ప్రాప్తిస్తోందని తెలిసి నేను యూట్యూబ్లో ఉన్న ఒక వీడియో మాధ్యమాల ద్వారా తెలుసుకుని ఇక్కడికి వచ్చి స్వామివారిని సంప్రదించి ఆ రోజు అభిషేకం చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారతకు, మహిళల రక్షణకు, భద్రతకు, మహిళల యొక్క అగ్రస్థానము ఇస్తూ మహిళలను సమాజంలో సమానంగా ఎదిగేలా తయారు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మహిళా సాధికారత కోసము పాటుపడాలి అంటే ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలి. అలాంటి అవకాశం ఇవ్వాలని ఆ స్వామివారిని నేను వేడుకోవడం జరిగింది. అలాగే నేను మహిళా కమిషన్లో మళ్ళీ చైర్పర్సన్ యోగాన్ని కూడా నాకు ప్రసాదించాలని కూడా స్వామివారిని వేడుకోవడం జరిగింది. దాని తర్వాత అకస్మాత్తుగా నాకు తెలియదు, నాకు చైర్పర్సన్ ఇస్తారని కూడా నాకు తెలియదు. అయితే మెంబర్గా నేను అనేకమైనటువంటి సేవలు చేశాను. నాకు ఇచ్చినటువంటి జిల్లాలలో కూడా ఏ బాధిత మహిళ ఏ సమయంలో ఆశ్రయించినా కూడా వారికి ఎల్లవేళలా న్యాయం చేస్తూ వారి పక్షాన నిలిచాను. ఆ సేవలను గుర్తించి ఆ శివుడి అనుగ్రహంతో, ఆ రసలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నాకు చైర్పర్సన్గా అవకాశము 15 మార్చిన ఇవ్వడం జరిగింది. ఒక రోజులోనే నాకే తెలియదు, ఫోన్ చేసి పిలిచి ఆర్డర్ తీసుకోమన్నారు. బాధ్యతలు చేపట్టి 10 రోజులు అయిపోయింది, 12 రోజులు అయ్యింది. అయితే ఈరోజు మళ్ళీ ఆ పరమశివుడిని సేవించాలని ఆయనకు అభిషేక సేవలు చేసి ఈరోజు ఆయన అనుగ్రహం కోసం వచ్చాను. తప్పకుండా ఈరోజు కూడా ఆ పరమశివుడిని నేను ఒకటే వేడుకుంటున్నాను, ముఖ్యమంత్రిగా మళ్ళీ 2024 మే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేలాగా ఆ పరమశివుడి ఆశీస్సులు, అనుగ్రహము జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని నేను కోరుకుంటూ. ఆధ్యాత్మికవేత్త ఎంఏవిఎస్ఎన్ మూర్తి మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి నరసింహ వడయార్ పాదరసం అనేక వనమూలికలతో కలిసి రసలింగేశ్వర స్వామి వారిని నెలకొల్పడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుమారు 113 సంవత్సరాల నుండి తమ ఇంట రసలింగేశ్వర స్వామి వారు పూజలు అందుకుంటున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు గజ్జల వెంకటలక్ష్మి సోషల్ మీడియా వేదికగా రసలింగేశ్వర స్వామివారి గురించి తెలుసుకొని ఈ ఏడాదిలో జనవరిలో స్వామివారికి పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆమె కోరిన కోరికలు ఫలించడంతో నేడు మరలా తమ ఇంటికి రావడం జరిగింది అని, స్వామివారికి అభిషేకాలు పూజలు నిర్వహించారని పేర్కొన్నారు. కోరిన కోరికలు తీర్చే దేవునిగా రసలింగేశ్వరుడు ప్రసిద్ధి ఎక్కారని ఆయన పేర్కొన్నారు. నరసింహరాజు ఉడయార్ గారు 103 సంవత్సరాలు కష్టపడి పాదరసలింగాన్ని తయారు చేశారు. ఆ విధంగా తయారు చేసినటువంటి లింగాన్ని ఆయన తదనంతరం నా యొక్క పీఠంలో పెట్టి మేము ఈ పాదరసలింగాన్ని మేము అధ్యయనం చేస్తూ అభిషేకాలు చేసుకుంటూ పోతున్నాం. అనేక మంది బ్యూరోక్రాట్సు అట్లాగే అనేక మంది చాలామంది కూడా ఇక్కడికి వచ్చి ఈ పాదరసలింగాన్ని దర్శించుకుని వారి యొక్క కోరికలు తీర్చుకున్నారు. అందులో భాగంగా గత 13/1/2024 తేదీన శ్రీమతి గజ్జల లక్ష్మి గారు వచ్చి ఎక్కడో విన్నారు. మేమేంటంటే ముఖ్యమంత్రి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పదవి పీఠాన్ని అధిష్ఠించాలని చెప్పేసి నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారు 1,00,000 కొబ్బరికాయలు ఈ యొక్క స్వామికి సమర్పించుకుని అక్కడ బ్రహ్మాండమైనటువంటి 1,00,000 రుద్రాక్ష, 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చనతో ఒక సుదర్శన యాగాన్ని చేశాం. తర్వాత ఆ చేసినటువంటి విషయాన్ని తెలుసుకుని శ్రీమతి గజ్జల లక్ష్మి గారు కూడా ఈ యొక్క పీఠానికి వచ్చి 13/1/2024 తేదీన ఇక్కడ ఒక అభిషేకాన్ని చేసుకుని 108 కొబ్బరికాయలు కొట్టుకుని ఆమె యొక్క అభిష్టాన్ని ఇక్కడ కోరుకున్నారు. ఆమె ఏం కోరుకున్నారో మాకు తెలియదు. కోరుకున్న తర్వాత మొన్న 15/3/2020 చైర్పర్సన్, ఉమెన్ వెల్ఫేర్ చైర్పర్సన్, ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా ఆమెకి మరి ఆకస్మికమైనటువంటి అధికార పీఠాన్ని స్వామి ఇచ్చాడు. అందులో భాగంగా ఆమె ఎంతో ఆనందంతో మళ్ళీ తన అధిపతి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి రావాలని ఇక్కడికి వచ్చి ఈ రోజున, ఈ పవిత్రమైన రోజున ఇక్కడ మళ్ళీ అభిషేకం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లాలో సాగుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఓటు వేయని వారికి కూడా మేలు చేశామని వెల్లడి. జగన్ అసమర్థ అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని చంద్రబాబు పిలుపు, వైసీపీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య.
పిఠాపురం చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 9 గ్యారంటీలు అమలు చేస్తామన్న ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని స్పష్టం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.